హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఉన్న నెక్స్ట్ టార్గెట్ ఎంసెట్. ఓకేనా? సో ఈ ఎంసెట్ కోసం చాలా మంది స్టూడెంట్స్ హాస్టల్స్కి కోచింగ్కి వెళ్ళి ఉంటారు. కొంతమంది సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది డైరెక్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయబోతున్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఎన్ని మార్కులు వస్తే మీకు 10,000 బిలో ర్యాంక్ వస్తుంది అండ్ ఫ్రీ సీట్ వస్తుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే జాయిన్ చేయండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి అప్డేట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వితౌట్ ప్రిపరేషన్ ఏ ఎగ్జామినేషన్ అయినా సాధించడం చాలా కష్టం అవుతుంది. మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ట్రై చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీరు కూడా మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. అట్లీస్ట్ క్వాలిఫై అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో ఎన్ని మార్కులు వస్తే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుందని చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ సీట్ ఎలిజిబిలిటీ, తెలంగాణలో ఫ్రీ సీట్ ఎలిజిబిలిటీ రెండు వీడియోస్ చేసి పెట్టాను. అవి మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఆ వీడియోస్ని అయితే చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు చాలామందికి ప్రిపేర్ అవ్వడానికి ఏదో ఒక సోర్స్ కావాలి. దానికోసం విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ని మేము డెవలప్ చేశాము. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎంపీసీ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబోతున్నాము. అది కూడా కేవలం 99 రూపీస్ మాత్రమే. ఈ 99 రూపీస్ కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజ్ మాత్రమే. ఓకేనా? మీకు కంప్లీట్లీ సిబిటీ బేస్డ్ మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్ అలా ఏముండవు. మీరు మొబైల్లోనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేసి మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లోనే ప్రిపేర్ అవ్వచ్చు. ప్రతి దానికి కూడా మీకు సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బైపీసీ వాళ్ళకి ఉంది అండ్ ఎంపీసీ వాళ్ళకి ఉంది. సో ప్రిపేర్ అవ్వండి. మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ మీరు మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక మనం విషయానికి వద్దాం, ఎన్ని మార్కులు వస్తాయన్న దానికి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేది రెండు స్టేట్లు విడిపోయినప్పటికీ కూడా సో మనకు ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది. ఎంసెట్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, తెలంగాణలో కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే ఎన్ని మార్కులు వస్తుంది, ఎన్ని మార్కులు వస్తే 10,000 బిలో ర్యాంక్ వస్తుంది, ఎంత స్కోర్ చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా మీరు 50% ఆఫ్ ద మార్క్స్ అనేవి గెయిన్ చేయగలిగితే మీకు మంచి కాలేజీలో సీట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది కాంపిటీషన్ అంటే ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇన్ని మార్క్స్ వస్తేనే ఇంత ర్యాంక్ వస్తుంది అనేది ఎవరైనా ఇప్పుడు చెప్తే అది కంప్లీట్లీ ర్యాంక్ అవుతుంది. సో కాబట్టి మీకు ఎన్ని మార్కులు వస్తే ఫ్రీ సీట్ వస్తుంది అంటే, ఎన్ని మార్కులు వస్తే మంచి ర్యాంక్ వస్తుందంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ది మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే, అంటే మనకు 160 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ 160 మార్క్స్లో మీకు 80 మార్క్స్ అనేది ఎంపీసీ క్యాండిడేట్స్ కనుక స్కోర్ చేయగలిగితే, అంటే 70 to 80 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా 10K బిలో ర్యాంక్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 10K బిలో ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మీరు అనుకున్న బ్రాంచ్ వస్తుంది అండ్ ఫ్రీ సీట్ అనేది వస్తుంది. తెలంగాణలో అయితే ఫ్రీ సీట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఫ్రీ సీటే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. మంచి కాలేజ్లో 70 to 80 మార్క్స్ కనుక ఎంపీసీ క్యాండిడేట్స్ మీరు ఒకవేళ తెచ్చుకోగలిగితే మీకు 10,000 బిలో ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ పేపర్ అయినా టఫ్గా ఉంటే 6,000 బిలో ర్యాంక్ కూడా మీకు రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడం కూడా అనుకున్న తక్కువ టైంలో ఎక్కువగా ప్రిపేర్ అయ్యి ఉన్న మార్క్స్ పోగొట్టుకోవడం కన్నా 80 మార్క్స్ని టార్గెట్గా పెట్టి చదవండి. ఓకేనా? 80 మార్క్స్ని అంటే 50% ఆఫ్ ద సిలబస్ని పర్ఫెక్ట్గా చదవండి. 80 మార్క్స్ని మీరు అటెంప్ట్ చేయగలిగితే మిగతా 80 మార్క్స్ అనేవి ఏదో ఒకటి బబుల్ చేసినా 1, 2 మార్కులు లేకపోతే 5 మార్కులు 10 మార్కులు అయినా కలుస్తాయి. ఎందుకు అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. సో కాబట్టి 80 మార్క్స్ వచ్చే విధంగా 80 మార్క్స్ కరెక్ట్గా మేము అటెంప్ట్ చేస్తాము అనే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే మీరు ఎంసెట్లో 50% ఆఫ్ ద సిలబస్ని కవర్ చేసినా పర్లేదు, అంటే 35% సిలబస్ని కవర్ చేసినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఇప్పుడు మీకున్న టైంలో 50% ఆఫ్ ద సిలబస్ని మీరు కవర్ చేయండి. 50% ఆఫ్ ద సిలబస్ని కవర్ చేసి 50% ఆఫ్ ద పేపర్ని మీరు అక్యురేట్గా అటెంప్ట్ చేయగలిగితే 80 మార్క్స్ తెచ్చుకోగలిగితే మీరు హ్యాపీగా మంచి కాలేజ్లో నెక్స్ట్ 4 ఇయర్స్ చదువుకుంటూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. లేదు అంటే నేను చదవను, నేను మార్కులు తెచ్చుకోను, నేను జస్ట్ క్వాలిఫై అవ్వను అంటే మీ పేరెంట్స్కి మీరు బర్డెన్ అవుతారు. ఫీజెస్ అనేవి లక్షల్లో పే చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి.
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా ఎంపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 80 మార్కులు మీరు తెచ్చుకోగలిగితే ఎంసెట్లో మంచి స్కోర్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కలర్ సీట్ వస్తుంది. మరి బైపీసీ వాళ్ళకన్నా అని అడగొచ్చు. బైపీసీ వాళ్ళకైతే మీరు 105 ప్లస్ తెచ్చుకోవాలండి. ఓకేనా, 105 నుంచి 110 మార్కులు తెచ్చుకోగలగాలి. ఓకేనా, సో ఇలా అయితేనే మీరు అనుకున్న బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, మనకు కమ్యూనిటీ సైన్స్ సంబంధించి ఇవన్నీ మీకు ఉంటాయి కాబట్టి, అండ్ బయోటెక్నాలజీ, ఫార్మ్ డి, సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ రావాలంటే 105 to 110 మార్క్స్ అనేవి మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ 105 to 110 తెచ్చుకోవాలనుకుంటే మీరు బయాలజీ ఏదైతే ఉందో దీన్ని టార్గెట్గా పెట్టుకోండి. అండ్ దాంతోపాటు కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఈ 2 సబ్జెక్ట్స్ని మీరు హ్యాండిల్ చేయగలిగితే ఫిజిక్స్ని ఎలిమినేషన్ మెథడ్లో కూడా మీరు ట్రై చేసినా కూడా 105 నుంచి 110 మార్కులు అయితే తెచ్చుకోవచ్చు. ఎందుకు 105 నుంచి 110 మార్కులు తెచ్చుకోమంటున్నాను అంటే, ఇంతకు ముందు మనకు కొన్ని ఇయర్స్ బ్యాక్, ఓకే, 2017 కన్నా ముందు మనకి నీట్ లేకుండే. కాబట్టి ఎంసెట్లో 105 మార్కులు వచ్చినా కూడా మనకి ఏంటంటే అగ్రికల్చర్ సీట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే నీట్ ఎగ్జామినేషన్ అనేది మెడికల్ కోసం వెళ్ళడం, ఎంసెట్ ఓన్లీ ఫర్ ఫార్మసీ, అగ్రికల్చర్కి వెళ్ళడం వల్ల 110 మార్కులు వచ్చినా కూడా కొంతమంది స్టూడెంట్స్కి సీట్ రావట్లేదు. కాబట్టి 105 నుంచి 110 మార్కులు కనుక మీరు ఈ ఇయర్ తెచ్చుకోగలిగితే మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు, మంచి ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సీట్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, షార్ట్ టర్మ్లో ఎక్కువ మార్క్స్ ఎలా సాధించాలి, అండ్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.